అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడిని మొదటి నుంచి కూడా రష్యా బహిరంగంగానే ఖండిస్తుంది. అలాగే ఇది ఒక అన్యాయం. అంతర్జాతీయ చట్టాలని పూర్తిగా కాలరాసేశారు. అందుకే వెంటనే యూఎన్లో P5 మీటింగ్ ఏర్పాటు చేయాలని రష్యా, అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు క్రెమ్లిన్ నుంచి కూడా ఎన్నో ప్రకటనలు విడుదలయ్యాయి. క్రెమ్లిన్ ప్రతినిధి అయినటువంటి డిమిత్రి పెస్కోవ్ కూడా యూకేలో ఒక రాయబార కార్యాలయం నుంచి, అంటే రష్యా రాయబార కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేయించాడు. వెంటనే P5 మీటింగ్ ఏర్పాటు చేయాలి, లేదంటే మాత్రం ఇరాన్ని పూర్తిగా నాశనం చేసేస్తారు. అంతర్జాతీయ చట్టాలకి ఎక్కడా కూడా విలువ లేదు. అంటే రేపు పొద్దున ఎవరైనా సరే ఈ చట్టాలని గౌరవించకుండా అతిక్రమించి ఏ పైనైనా చేసుకోవచ్చు. ఎక్కడ ఈ అంతర్జాతీయ చట్టాలు ఉపయోగపడుతున్నాయి, ఎక్కడ ఈ అంతర్జాతీయ చట్టాలు ఆపబడుతున్నాయి, ఎక్కడ ఎవరు పాటిస్తున్నారు? కాబట్టి ఈ అంతర్జాతీయ చట్టాలనే పేరు కేవలం పేపర్ల మీద మాత్రమే ఉన్నాయి. కాబట్టి వీటిని మార్చడం కానీ, లేదంటే ఏదైనా ఒక ప్రతిపాదన తీసుకురావడం కానీ చేయకపోతే రేపు ప్రపంచమంతా కూడా యుద్ధంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. కేవలం ఇరాన్ను మాత్రమే పశ్చిమాసియాలో నిర్దోషిగా చూస్తుంది. కేవలం ఇరాన్ను మాత్రమే పశ్చిమాసియాలో దోషిగా చూపెడుతూ దాడులు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అయితే ఇరాన్ యుద్ధం చేయడం లేదు, తనను తాను రక్షించుకోవడానికి ప్రతిదాడి చేస్తుంది తప్ప ఎక్కడా యుద్ధం చేయలేదు. అయినా సరే అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా దాని మీద దాడి చేస్తున్నాయి. దీన్ని మేము ఖండిస్తున్నామంటూ మళ్ళీ ఈ క్రెమ్లిన్, అలాగే పుతిన్ ఈ యొక్క ప్రకటన విడుదల చేశారు. మొదటి నుంచి కూడా రష్యా దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రష్యా ఇరాన్ని రక్షిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు అలాంటివి. కానీ అదే రష్యా ఉక్రెయిన్ మీద కూడా దాడి చేస్తుందిగా. అంత పెద్ద రష్యా చిన్న దేశమైనటువంటి ఈ ఉక్రెయిన్ మీద ఎందుకు దాడి చేస్తుందంటే, ఉక్రెయిన్ చేతిలో తన యొక్క భూభాగం ఉందని. ఇక్కడ నేను రష్యాని విమర్శించను, ఎందుకంటే మనకు స్నేహ సంబంధమైనటువంటి దేశం. వాళ్ళు ఏదైనా పడినాయి. కానీ దీన్ని పుతిన్ గారు చెబుతున్నటువంటి మాట ప్రకారం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడూ కూడా రష్యా ఒక ఉగ్రదేశంగా చూడదు, కానీ మనం దాన్ని ఒక ఉగ్రదేశంగా చూడాలి. ఎంతోమంది ఉగ్రవాదులు పెంచి పోషించినటువంటి ఇరాను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. మనకి ఇరాన్కి మంచి సంబంధాలే ఉన్నాయి, అందుకే మనం తటస్థంగా ఉన్నాం. కాకపోతే జరిగినటువంటి తప్పును మాత్రం ఎవరైనా సరే వేలెత్తి చూపించాల్సిందే.